హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ సండే స్పెషల్ మటన్ బిర్యానీ. సండే వచ్చిందంటే అందరూ బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటారు కదండి. నేనైతే మీకు ఈరోజు మటన్ బిర్యానీ ఎలా చేయాలో నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సేమ్ రెస్టారెంట్లో మనం తింటాం కదా, టేస్ట్ అయితే అలానే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో చూస్తూ మీరైతే ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే, నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నానండి బిర్యానీ అనేది. ఫస్ట్ ఒక గ్లాస్ బియ్యం తీసుకుని వాష్ చేసుకుని, మీరు ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకుని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ముందుగానే ఒక 1 అవర్ ముందుగానే నానబెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుంది. దీనికోసం ఇప్పుడు నేనైతే ఇది 1/2 కేజీ మటన్ అండి. ఇది ఫస్ట్ ఈ మటన్ అయితే మనం వాష్ చేసుకుని పెట్టుకుందాము. ఇలా మటన్ తీసుకుని ఫస్ట్ మీరు వాష్ చేసుకున్న తర్వాత మటన్ అయితే మనం మ్యారినేట్ చేసుకుందాము. దీన్ని ఒక బౌల్లో తీసుకుని ఫస్ట్ లెమన్ వేసుకోవాలి. లెమన్ వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము అల్లం చిన్నులపాయ పేస్టు, అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే ధనియాల పొడి, గరం మసాలా, కారము, బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకుని ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మటన్ అనేది మనకి ముక్కలకు అన్నిటికీ పడుతుందండి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మీరు ముందుగా ఇలా మ్యారినేట్ చేయటం వల్ల మనకి మటన్కి అన్ని ముక్కలకి అన్నిటికీ మనం వేసుకున్న స్పైసెస్ అనేవి పడతాయి. అలానే దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మీరు గట్టి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు ఫస్ట్ ఇలా మొత్తం మ్యారినేట్ చేసేసి 4 to 5 అవర్స్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కనుక మీరు మనం బిర్యానీ కనుక చేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి. అప్పటికప్పుడు కలుపుకొని చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగా రాదు. అందుకని చెప్పి మీరు ఆఫ్టర్నూన్ అలా చేసుకోవాలి అంటే మార్నింగే మీరు మటన్ తీసుకొచ్చేసేసి క్లీన్ చేసుకుని ఇలా మ్యారినేట్ చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 to 5 అవర్స్ తర్వాత మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. అలానే దీంట్లోకి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మూత పెట్టేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చెప్పాను కదా, 4 to 5 అవర్స్ అయితే మనము దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా మనం పక్కన పెట్టేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఫస్ట్ మనం కుక్కర్లో అయితే దీన్ని ఉడకపెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి మటన్ అనేది మనకి మామూలుగా డైరెక్ట్గా దమ్ బిర్యానీ చేసేసుకోవడానికి మటన్ అనేది కుక్ అవ్వదు కదా. అందుకని చెప్పి ఇలా ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మీరు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ అయితే ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలండి. మటన్ అనేది మనకి అందరికీ ఒక డౌట్ ఉంటుంది కదా, మటన్ అనేది మనకి ఉడకదు అని, పీసెస్ అనేవి సరిగ్గా ఉడకదు అని. దానికోసం మీరు ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ కనుక వేస్తే మీకు మటన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుందండి. మీరు ఇలా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది మటన్ అనేది ఎంత సాఫ్ట్గా ఉడుకుతుంది అనేది. ఇలా సిమ్లో పెట్టుకొని మీరు ఒక 4 to 5 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈలోపు మిగిలిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఆనియన్స్ తీసుకుని కట్ చేసి పెట్టుకుని ఒక ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలను అయితే మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను అయితే ఫ్రై చేసుకోవాలండి. మనం డైరెక్ట్గా అయితే ఉల్లిపాయలని వేసుకోవడం కన్నా బాగా బ్రౌన్ కలర్లో వస్తే మనకి బిర్యానీకి అయితే బాగుంటుందండి. చూసారు కదా, మనకి మటన్ని అయితే ఉడికిపోయింది కదా. నేను చెప్పిన ఈ టిప్తో మీకు మటన్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూసారు కదా, ఇలా అంటే మనకి సేమ్ చికెన్ కనుక మనకి ఎంత సాఫ్ట్గా ఉంటుందో సేమ్ మటన్ కూడా మనకి అంత సాఫ్ట్గా అయిపోతుంది. కొంతమంది అయితే రా పపాయ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేస్తారు. దానికన్నా మీరు ఇలా షుగర్ యాడ్ చేయండి. చూసారు కదా, మనం ఉల్లిపాయలు అయితే అలా ఫ్రై అవ్వాలి. తర్వాత ఇలా బిర్యానీ మసాలా దినుసులన్నీ తీసుకుని ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మనం ఈ బిర్యానీ దినుసులన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇలా జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పుదీనా వేసుకుని ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ అయితే దీంట్లోకి మనం యాడ్ చేసేసుకోవాలండి. ఇలా మటన్ కూడా యాడ్ చేసుకుని ఇందాక మనము ఆనియన్స్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మనకి మటన్ బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుందండి. మీరు ఒకసారి ఇలా నేను చూపించిన విధంగా వీడియోలో చూపించినట్టు మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు సేమ్ మనం రెస్టారెంట్కి వెళ్ళి తింటాం కదా అలానే ఉంటుంది టేస్ట్ అనేది. ఇలా మీరు అంతా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని అయితే కుక్ అవనిద్దాం. మనం చెప్పింది నేను దమ్ బిర్యానీ కదా. ఈలోపు ఇంకో ప్యాన్లో వాటర్ తీసుకుని ఇలా బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకుని
టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ సాల్ట్ కూడా వేసుకుని అలానే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుని మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలండి. మీరు ఒకసారి ఇంట్లో ఇలా చేసుకుని మీ పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. మనం బయటికి వెళ్ళి తిందాము అని మాత్రం అసలు అడగరండి. మూత పెట్టేసేసి ఇలా మనకి వాటర్ బాయిల్ అవనివ్వాలి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మీరు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి. అలానే ఒక హాఫ్ లెమన్ ఇది కూడా వేసుకుని మీరు కనుక బిర్యానీ చేస్తే కనుక బయట మనకి రెస్టారెంట్లో రైస్ కూడా పొడవుగా వచ్చి పొడి పొడిలాడుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పి మీరు ఆయిల్ నిమ్మకాయ కూడా కంపల్సరీ యాడ్ చేస్తే మీకు సేమ్ అలానే వస్తుందండి. ఎక్కడ కూడా మీకు ముద్ద ముద్ద అవ్వదు. ఇలా మనం ఇందాక పెట్టుకున్నాం కదా బియ్యంను, దాంట్లో వాటర్ అన్ని వంచేసేసుకుని ఈ బియ్యం అయితే మనం దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకుని మీరు ఒకసారి మొత్తం బియ్యాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. పద్దాక మిక్స్ చేశారు అంటే కనుక మనకి రైస్ అనేది పొడవుగా రాదు. అందుకని చెప్పి మీరు బియ్యం వేసిన తర్వాత ఒకసారి మీరు దీన్ని కలుపుకుంటే సరిపోతుంది. మీకు నేను చూపిస్తాను మనం కలుపుకుండా మనకి బియ్యం ఎలా కుక్ అవుతుంది అనేది. ఇలా మీరు వదిలేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీరు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకు రైస్ మనకి పర్ఫెక్ట్గా 90% కుక్ అయితే సరిపోతుందండి. ఇలా రైస్ అనేది పైకి వచ్చేస్తుంది కదా, అలా వచ్చేంత వరకు మీరు దాన్ని కుక్ చేసుకుని ఇలా లేయర్ లాగా వేసేసుకుని పైన ఇలా కొంచెం పుదీనాను అలానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలానే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని దమ్ ప్రాసెస్ లాగా మీరు పైన ఒక టవల్ కానీ ఏదో ఒకటి పెట్టుకుని ఇలా మీరు కవర్ చేసేసుకుని దీని ఒక మీడియం ఫ్లేమ్లో 40 మినిట్స్ మీరు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. మనం బయటికి వెళ్ళి తెచ్చుకుని తినటం కన్నా ఇంట్లో అయితే మనము హెల్తీగా టేస్టీగా స్పైసెస్ కూడా మనకు కావాల్సినట్టు యాడ్ చేసుకుంటాం కదా. వావ్, మూత తీసి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా తీసేటప్పటికి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది అండి. మీరు తప్పకుండా ఒకసారి నా వీడియో చూస్తే ఇంట్లో అయితే ట్రై చేయండి. అలానే మీరు రైతా, ఆనియన్, లెమన్ కర్రీ కూడా పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. లేదంటే డైరెక్ట్గా అయినా కూడా తినేయచ్చు. చూసారు కదా ఇప్పుడు మనకి ముక్క అనేది మనకి సాఫ్ట్గా ఇలా మామూలుగా మనము చికెన్ కనుక మ్యాష్ చేస్తే ఎలా అవుతుంది సేమ్ అలా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. మీరు ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తే సరిపోతుంది. అలా కనుక వేసి మీరు మటన్ని మనం కుక్ చేసుకునేటప్పుడు మీరు 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మనకి ఎక్కడా కూడా మటన్ అనేది ఉడకలేదు అనేది ఉండదు. ప్రతి పీస్ మనకి ఇలానే ఉంటుంది. అంత సాఫ్ట్గా ఉంటుంది. చికెన్ కన్నా కూడా ఇంకా సాఫ్ట్గా ఉడుకుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కనుక ఇంట్లో కనుక ట్రై చేస్తే బిర్యానీని అయితే మీరు పర్ఫెక్ట్గా చేసేయచ్చండి. మటన్ బిర్యానీ చేయాలి అంటే కనుక అందరూ అమ్మో మటన్ అనేది సరిగ్గా కుక్ అవుతుందా లేదా అనుకుంటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మీరు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మీరు కనుక చేశారు అంటే కనుక రెస్టారెంట్ కూడా వెళ్ళవసరం లేదండి. ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరూ మనం ఇంట్లోనే చేసుకుందాం ఎప్పుడు అని గొడవ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరైతే ఒకసారి నా వీడియో చూస్తూ మటన్ దమ్ బిర్యానీ అనేది మీరు ఇంట్లో ట్రై చేయండి. మీరే చెప్తారు చాలా బాగా వచ్చింది అని. చూసారు కదా ప్రతి ఒక్క పీసు చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. దీనికోసం మనం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం ఏముంటుందండి చెప్పండి. ఇంత పర్ఫెక్ట్గా మనం ఇంట్లో చేసుకుంటే ఇప్పటి నుంచి మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా మటన్ దమ్ బిర్యానీ అయితే చేసేయండి. చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా, అలాగే మనకు నచ్చినట్టు టేస్ట్తో విత్ స్పైసెస్ మనం కావాల్సినట్టు స్పైసెస్ యాడ్ చేసుకుంటూ మీ పిల్లలకైతే బాగా నచ్చుతుంది. మీ పిల్లలైతే మీకు ఫిదా అయిపోతారు మమ్మీ చాలా బాగా చేసింది అని. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. సరే కదండి ఎంతో టేస్టీ అయిన మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా ఈజీగా చేసేసుకోండి. దీంతో పాటు చికెన్ దమ్ బిర్యానీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నానండి. ఈ సండే స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అనేది ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చికెన్ దమ్ బిర్యానీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బయట మనం రెస్టారెంట్లో తింటాం కదా సేమ్ టేస్ట్ అయితే అలానే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి నేను చూపించినట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలానే నేను చికెన్ దమ్ బిర్యానీతో పాటు బిర్యానీ గ్రేవీ అలానే ఆనియన్ రైతా కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. మనం ఈ బిర్యానీ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం.
2 టమాటోలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం, చిన్నుల్లిపాయలు, అలానే దాల్చిన చెక్క, 4 లవంగాయలు, 2 యాలక్కాయలు, ఒక అంగుళం ముక్క అల్లం ముక్క, అలానే ఎండు కొబ్బరి. నేను ఇది ఎండు కొబ్బరితో చేస్తున్నాను, అదొక పావు కప్పు, అలానే నువ్వులు. ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ముందుగా ఎండు కొబ్బరిని ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకుని అవి వేసుకున్నాక దీంట్లోకి దాల్చిన చెక్క, లవంగాయి, 2 యాలకులు ఇవి 2 వేసుకుని దాంట్లోనే నువ్వులు కూడా వేసుకుని దీని ముందు ఫైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి అల్లాన్ని సన్నగా కట్ చేసుకుని అల్లం ముక్కలు, అలానే చిన్నుల్లిపాయలు ఇవి 2 వేసుకుని టమాటోల్ని 2 టమాటోలు తీసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసుకుని పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుని దాంట్లోని పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని దీన్ని మనం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఇది. 10 మినిట్స్లో మనం బిర్యానీ గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం పసుపు కూడా వేసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుంటే చూసారు కదా, ఇలా మనకి పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోవాలి. ఇలా మొత్తం అంతా గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ముందుగా ఫస్ట్ మనం తిరగమాత అనేది ఏం వేసుకోమండి. దీంట్లో కొంచెం షాజీరా, అలానే దాల్చిన చెక్క ఇవి 2 వేసుకుంటాము. ఇవి 2 వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫ్రై అయినాక ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుని తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని కరివేపాకు చిటపట అన్న తర్వాత ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఆ పేస్ట్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. చూసారు కదా, అంత చాలా ఈజీగా అయిపోతుంది మనకి గ్రేవీ అనేది. మనం బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటాము, కానీ గ్రేవీ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అని అనుకుంటాం, కానీ ఇది కరెక్ట్గా 10 మినిట్స్లో మనకి ఇది ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మనము అన్నీ గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే 10 మినిట్స్లో మనకి ఈ గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. మనం అన్నీ పచ్చివే గ్రైండ్ చేసాం కదా, అందుకని చెప్పి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫస్ట్ ఒక 5 to 6 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఎక్కువసేపు మీది కుక్ చేసుకోవాలి. లేదంటే కనుక మనకి ఆ పచ్చి స్మెల్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా, ఇలా అంతా దగ్గర పడేంత వరకు మీరు దీన్ని కుక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 5 to 6 మినిట్స్ మీరు ఇలా దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి స్పైసెస్ అనేవి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్టు, అలానే టేస్ట్కి తగ్గట్టు కారము, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా ఇవి 2 కూడా వేసుకుని దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మన గ్రేవీకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ కూడా పోసుకొని ఇంకొక 5 to 6 మినిట్స్ మీరు మీడియం టు లో ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా అయిపోయింది కదా. మనం ఎప్పుడు చేసుకొని ఉన్నాం కదా, చాలా తొందరగా అయిపోతుంది. దీంట్లో మనం ఆనియన్ కానీ ఇదేమీ వాడలేదు, ఓన్లీ మనం ఎండు కొబ్బరితో మనం ఈ గ్రేవీ అయితే చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంది బిర్యానీలోకి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. సండే వచ్చిందంటే అందరూ చికెన్ బిర్యానీ కానీ, వెజిటేబుల్ బిర్యానీ కానీ, బిర్యానీ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లోకి మీరు ఇలా బిర్యానీ గ్రేవీ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత ఫైనల్గా దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి. కసూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర అది కనుక లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకుని క్రీమ్ కనుక ఉంటే మీ దగ్గర అవైలబుల్గా క్రీమ్ ఉంటే క్రీమ్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఇలా మామూలుగా డైరెక్ట్గా అయినా తినేయచ్చు. చూసారు కదా, మనకి ఇది గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన బిర్యానీ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేస్తున్నాం. చూసారు కదా, ఇలా ఒక బౌల్లోకి పెట్టుకుని పైనుంచి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కదా బిర్యానీ రెసిపీ. దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఫస్ట్ బియ్యాన్ని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్ అయితే 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని దీన్ని ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ, నేనైతే హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నానండి దమ్ బిర్యానీ అనేది. ఇలా చికెన్ని వాష్ చేసుకుని పెట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత చికెన్లోకి ముందుగా ఒక లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోండి.
ఇలా లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి స్పైసెస్ అన్నీ ముందు వేసుకుని మనం మ్యారినేట్ చేసుకోవాలి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ముందుగా. అలానే సాల్ట్ వేసుకున్నాక టేస్ట్‌కి తగ్గట్టు కారాన్ని కూడా వేసేసుకోండి. కారం అనేది మీరు పచ్చికారం వాడుకుంటే మనకి చికెన్ కర్రీ కానీ, బిర్యానీలు కానీ టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇలా టేస్ట్‌కి తగ్గట్టు కారం కూడా వేసుకున్నాక దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలానే ఒక 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మనం స్పైసెస్ అన్నీ ముందే వేసేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మనం చేసుకుని ఫ్రిడ్జ్లో మీకు వీలైతే కనుక నైటే మీరు ఇలా ప్రిపేర్ చేసేసి పెట్టుకోండి. మార్నింగ్ కనుక మనం బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా లేదు అనుకుంటే కనుక మీరు 1 అవర్ అయినా కూడా 1 అవర్ కంపల్సరీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది మనం మ్యారినేట్ చేసుకుని మనకి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా మొత్తం అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, ఈ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి దీని అంతటిని బాగా కలుపుకోండి. ఇలా కలిపేసేసుకున్న తర్వాత చెప్పాను కదా, మీరు 1 అవర్ అయితే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకుంటేనే మనకి దమ్ బిర్యానీ అనేది టేస్టీగా వస్తుంది. అలానే చికెన్ కూడా మనకి మెత్తగా ఉడికిపోతుంది. టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మ్యారినేట్ చేసి పెడతాం కదా, మనం వేసుకున్న స్పైసెస్ అనేవి ముక్కలకి అంతటికి పట్టుకుని చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కలిపేసేసుకుని దీంట్లోకి మనం పెరుగు అయితే యాడ్ చేసుకుంటాము. పెరుగు అనేది మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఒక 2 కప్పులు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కన్సిస్టెన్సీ మనకి పెరుగుతోనే వస్తుంది. అందుకని చెప్పి వాటర్ ఎక్కువ పోసుకోవటం వల్ల టేస్ట్ అనేది అంత బాగోదు. అందుకని చెప్పి మీరు 2 కప్పులు పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇలా పెరుగు వేసుకుని ఒకసారి కలిపేసేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి. ఇలా పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి దీని అంతా కలిపేసేసుకుని మళ్ళీ దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం పుదీనా, తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లోనే ముందుగానే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర కూడా వేసుకున్నాం కదా, దీంట్లోకి దాల్చిన చెక్క కూడా వేసుకుని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల మనం వేసుకున్న స్పైసెస్ కానీ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు మనకి చికెన్కి ఇవంతా బాగా పడుతుంది. ఇలా చేసుకుని మీరు 1 అవర్ కంపల్సరీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి బిర్యానీ కావాల్సినవి ఏంటో చూద్దాం. బిర్యానీ మసాలా దినుసులన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి వాటర్ పోసుకుని దీంట్లోకి మనం ఇందాక చూపించిన బిర్యానీ మసాలా దినుసులు ఉన్నాయి కదా, చెక్క, లవంగాయ, బిర్యానీ ఆకు, ఇవన్నీ దాని తర్వాత ఒకటి వేసేసుకుని అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మీరు వాటర్లో వేస్తే కనుక ఆ ఫ్లేవర్ అనేది మనకి రైస్కి పట్టి మనకి రైస్ టేస్ట్ బాగుంటుంది. అలానే బిర్యానీ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలానే మనము దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టుకుని చూసారు కదా, మనకి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒక 1 మినిట్ ఆగి దీంట్లోనే లెమన్ స్క్వీజ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. మనకి ఎక్కడ కూడా మెత్తగా అయిపోదు. ఇలా మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఇందాక మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, దాంట్లో వాటర్ వంచేసేసుకుని ఇప్పుడు ఆ రైస్ని మనము ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకుని మీరు మరీ రైస్ వేసిన తర్వాత ఎక్కువసేపు కలపొద్దండి. కలిపారంటే కనుక మనకి రైస్ అనేది విరిగిపోతుంది. అలానే మనకి బిర్యానీ రైస్ మనం చూడటానికి కూడా మామూలు రైస్తో చేసినట్టు ఉంటుంది, అలా ఉంటుంది. అలా కాకుండా మనము ఇలా మధ్యలో కలుపుకుండా మీరు వేసిన తర్వాత మధ్యలో ఒకసారి కలుపుకున్నారు అంటే కనుక మనకి రైస్ అనేది పొడవుగా వస్తుంది. మీరు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తూ ఉంటే మనం బయట రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, సేమ్ అలా వస్తుంది. చూసారు కదా, ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పక్కన ప్రాసెస్ ఇంకోటి చూద్దాము. ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసేసుకొని కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఏంటి అంటే మనము ఒకవైపు రైస్ బాయిల్ చేస్తున్నాము, ఇంకో వైపు ఏమో మనము చికెన్ దమ్ బిర్యానీ అన్నాను కదా, రెండో వైపు ఏమో మనం చికెన్ కోసం ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాము. ఇలా ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి దీని అంతటిని బాగా కలుపుకొని ఉల్లిపాయలు అనేవి మగ్గేదాకా ఉంచండి. ఉల్లిపాయలు ఇలా చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి మనకి ఫ్రై అయిపోయినాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుని దీంట్లోకి ఒక
2 నుంచి 3 టొమాటోలు. పెద్ద టొమాటోలు అయితే 2 తీసుకోండి. చిన్నవి అయితే కనుక 3 తీసుకుంటే సరిపోతుంది టొమాటోలు అనేవి. ఇలా టొమాటోలు కూడా మనం కట్ చేసి పెట్టుకుని ఆ టొమాటోలు వేసుకుని మనకి టొమాటోలు అనేవి కుక్ అవ్వాలి కదా, కొంచెం సేపు ఇలా కలిపేసేసుకుని టొమాటోలు మనం మగ్గనిద్దాము. ఇలా మీరు ఒకవైపు రైస్ బాయిల్ అవుతూ ఉంటుంది, ఇంకోవైపు మీరు ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఎట్ ఏ టైం 2 ఒకటేసారి రెడీ అయిపోతూ ఉంటాయి. చూసారు కదా, మనకి ఇలా టమాటాలు అనేవి కుక్ అవుతూ ఉంటాయి. అప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకుని దీంట్లోకి స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు సాల్టు, కారము, గరం మసాలా, బిర్యానీ మసాలా మనం ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము, అందుకని చెప్పి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడు మనము టొమాటో గ్రేవీ అయితే చేసుకుంటున్నాం కదా, దాంట్లోకి ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని మళ్ళీ ఒకసారి మీరు దీన్ని అంతటిని కలుపుకోండి. ఇలా కలుపుకొని దీన్ని ముందుగానే మీరు బాయిల్ చేసుకుంటూ ఉంటే మనకి రైస్ ఉడికేటప్పుడు మనం టొమాటోలు ఇవన్నీ వేసాం కదా, అలానే చికెన్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా కొంచెం పైనుంచి పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకుని ఇలా ఒకసారి కలిపేసేసుకోండి మొత్తం అంతా. చూసారు కదా, ఇలా కలుపుకోండి. మన రైస్ ఉడికే లోపల 5 to 10 మినిట్స్ పడుతుంది. ఈలోపు చికెన్ కూడా ఉడకటం అనేది స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, మనకి ఇలా పైకి మొత్తం అంతా మనకి రైస్ ఉడికి ఇలా పైకి వచ్చేస్తుంది. మీరు అప్పుడు ఒకసారి కదిలిస్తే సరిపోతుంది. మనకి రైస్ అనేది కూడా చూసారా బాగా పొడవుగా వస్తుంది కదా. ఇలా అంతా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ రైస్ని ఇలా కదిలిచ్చేసేసి ఇందాక మనము చికెన్ కోసం పెట్టేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ రైస్ని లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ రైస్ని వేసుకోండి. ఇలా రైస్ని వేసుకున్నాక రైస్ అనేది 2 నుంచి 3 సార్లు మీరు వాటర్ అనేది ఏమీ లేకుండా మీరు ఈ లేయర్ లాగా ఫస్ట్ రైస్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత నేను ముందుగానే చికెన్ మొత్తం వేసేయకుండా కొంచెం గ్రేవీ పీసెస్ అనేవి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అది కూడా దీంట్లో వేసుకుంటున్నాను. ఇలా మనం లేయర్గా వేసుకున్నాము అంటే కనుక మనకి తినేటప్పుడు మనకి ప్రతి బైట్లోనూ చికెన్ పీస్ అనేది వస్తుంది. అలానే ఆ టేస్ట్ అనేది కూడా మనం ఎంజాయ్ చేస్తాము. ఇలా మీరు లేయర్ లాగా వేసేసుకొని మొత్తం బియ్యాన్ని పైన కొంచెం పుదీనా, ఇది మాత్రం కంపల్సరీ ఇలా వేసుకోండి మీరు. పుదీనా అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకుని నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోండి. అదే మనకు బిర్యానీ టేస్ట్ అంతా చాలా బాగుంటుంది. ఇలా వేసేసుకొని నేను ఇలా పైన నాప్కిన్ పెట్టుకుని దీని ఒక 40 to 45 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూద్దాం మనం బిర్యానీ అనేది ఎలా రెడీ అయింది అనేది. చూసారు కదా, ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఎమ్మీ అయిన టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. బయట మనం రెస్టారెంట్కి వెళ్ళి కూడా తినము, ఒకసారి మనం ఇలా ఇంట్లో చేసుకున్నాము అంటే కనుక అంత టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంట్లో అంతా హెల్తీగా చేసుకుంటాం కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా చేశానండి. నేనేమి దీంట్లో ఏమేమి యాడ్ చేయలేదు. పెరుగు తీసుకున్నాను ఫస్ట్ ఒక బౌలు, దాంట్లోకి ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే దీంట్లో మీరు జీడిపప్పు పౌడర్ చేసుకుని అది కూడా వేసుకున్నారు అంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది. అలా అయినా వేసుకోండి, లేదంటే కొంతమంది కీరా వేసుకుంటారు, బూందీ వేసుకుంటారు, ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారు. మేమైతే ఇలా సింపుల్గానే చేసుకుంటాం రైతా అనేది. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలిపేసేసుకుంటే ఆనియన్ రైతా కూడా రెడీ అయిపోతుంది. దీన్ని మీరు బిర్యానీ చేసే ముందే ఒక 1 అవర్ ముందే దీన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు మనకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు అప్పటికప్పుడు రైతా చేసుకున్నారు అంటే కనుక కొంచెం టేస్ట్ అనేది బాగోదు. కొంచెం సేపు ముందుగానే చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే కనుక ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. చూసారు కదా, మనకి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. అలానే గ్రేవీ కూడా బిర్యానీ మసాలా గ్రేవీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఆనియన్ రైతా మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ సండేకి ఇలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించినట్టు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.